హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి మనోజ్. సో మీరు ముందు వీడియోస్ ఏమన్నా చూడలేదంటే అన్నీ చూడండి. అండ్ బెస్ట్ కాన్సెప్ట్తో నేను మీ ముందుకు వస్తున్నాను అండ్ మీకు ఇవన్నీ నచ్చుతాయి. ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక ఫామ్ చూపించబోతున్నాను అనమాట. సో గుడివాడ నాగరత్నం నాయుడు గారి ఫామ్కి అందరికీ ఈ నేమ్ తెలిసే ఉంటుంది. చాలా అవార్డ్స్ వచ్చాయి ఆయనకి ఫార్మింగ్లో అండ్ క్రియేటివ్గా అన్నీ చాలా చేశారు. పెద్ద ఏజ్లో, చిన్న ఏజ్ నుంచి ఆయనకి ఇంకా చాలా థాట్స్, ఇన్నోవేషన్ థాట్స్ అంటూ ఉన్నాయి. సో ఇప్పుడు అది ఎక్కడుంది అంటే అబ్దుల్లాపూర్ మెట్, తారామతిపేట్ ఉందన్నమాట. ఇప్పుడు మనం అక్కడికే వచ్చాం. చూడండి చుట్టూరు ఎంత పీస్ఫుల్గా ఉందో. అండ్ ఇక్కడ నుంచి మీకు అన్నీ క్రియేటివ్గా కనిపిస్తాయి. ఇక్కడ ఒక ఫంక్షన్ కూడా మనం చేసుకోవచ్చు అనమాట. దానికి కావాల్సిన మెటీరియల్స్, ఫ్లేవర్స్, ఫుడ్ అన్నీ ఆ తోటలోంచి పండించినవే అన్నీ మనకి ఫుడ్ ప్రిపేర్ చేస్తారు ఫంక్షన్స్కి. అండ్ మనం డెకరేషన్ పర్పస్కి ఫ్లవర్స్ వాడేవి కూడా వాళ్ళ తోటలోంచే మనకి అవన్నీ డెకరేషన్ ఇన్నోవేటివ్గా తయారు చేసి ఇస్తారనమాట. సో చాలా ఉన్నాయండి. ఇక్కడ మీరు చూస్తుంటే రైతు నేస్తం ఫౌండేషన్ అని పెట్టారు గుడివాడ నాగరత్నం నాయుడు గారు. అన్నీ ఎంత బాగా చేశారంటే అసలు మొత్తం మీకు అక్కడికి వెళ్తే చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. ఆయనకి ఇంకా క్రియేటివ్ థాట్స్తో అన్నీ ముందుకు వెళ్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అయిన వెంటనే లోపలికి ఎటు నుంచి వెళ్ళాలో తెలియలేదు అనమాట. ఎటు చూసినా వావ్ ఇటు సైడ్ బాగుంది, ఫస్ట్ ఇటు సైడ్ వెళ్దాము, లేకపోతే ఏంటి ఇక్కడ కూడా ఎంట్రన్స్ లా ఉంది అని చుట్టూరు ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. ఇంకా ఆయనకి థాట్స్ వచ్చే కొద్దీ ఇంకా డెవలప్ చేస్తూ ఉంటున్నారనమాట. ఇది 17 acres ఉంది. 17 పంజర్ భూమి అంటారు కదా. సో 17 acres ఉందన్నమాట. సో ప్రతిదీ మనకి డీటెయిలింగ్గా అన్నీ చూపిస్తాను మీకు. సో ఇక్కడ చూసారా అన్ని అరటి తోటలు. అండ్ ఇక్కడ మీరు హౌస్ చూస్తున్నారు, అక్కడైతే మేము వెళ్ళినప్పుడే ఒక ఇన్నోవేషన్ థాట్ కింద వచ్చిందంట ఆయనకి. ఏంటంటే వర్క్ ఫ్రమ్ ఫామ్ పెట్టాలని చెప్పి మేము ఆయనతో మాట్లాడాము. సో ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన థాట్స్ అన్నీ చెప్తున్నారనమాట. సో ఇన్ని థాట్స్ ఆయనకి ఎలా వస్తున్నాయి ఏజ్లో అనుకున్నాము. సో వర్క్ ఫ్రమ్ ఆఫీస్ వైఫై పెట్టించి ఇక్కడ ఫామ్లో చేసుకునేలాగా పీస్ఫుల్గా అసలు ఎంత బాగుంటుంది కదా మన బిజీ లైఫ్స్లో. అండ్ ఇక్కడ మీరు వీకెండ్ వస్తే ఎంజాయ్ చేయొచ్చు ఇలా వచ్చి ఫామ్స్లో. అండ్ ఇక్కడ మాకు ఎలా తెలిసింది మేము ఇక్కడ వరకు ఎలా వెళ్ళాము అంటే మా హస్బెండ్ ఒక 4 years బిఫోర్ వాలంటీర్గా వెళ్ళేవారు అనమాట వీకెండ్స్. సో హెల్ప్ చేయడానికి జస్ట్ ఫర్ ఏ వాలంటీర్, ఎనీ మనీ కోసం కాకుండా మనం వాలంటీర్గా. ఇక్కడైతే ఇదిగోండి స్టేజ్, ఓపెన్ స్టేజ్. మనం ఇక్కడ ఎలాంటి ఫంక్షన్స్ అయినా మనం చేసుకోవచ్చు. లైక్ మెచ్యూర్ ఫంక్షన్స్ కానీ లేకపోతే ఏదైనా. చూడండి ఎంట్రన్స్ ఎంత బాగుందో. ఇక్కడ కొంచెం లోపలికి ఇలాంటిది ఓన్లీ ఒకటి స్టేజే కదండి, మీరు ఎటు చూసినా నాగరత్నం గారు చాలానే పెట్టారు. సో ఇది ఒక లైటింగ్స్తో పెడితే చాలా బాగుంటుంది. సో ఫంక్షన్స్ అప్పుడు మొత్తం డెకరేట్ చేస్తారంట. సో మీరు కూడా ఏదైనా ఫంక్షన్ ఇలా నేచర్లో చేసుకోవాలంటే బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసారా బెల్స్ లాగా ఎంట్రన్స్తో చాలా హైలైట్ చేశారు. ప్రతిదీ ఇన్నోవేటివ్గా ఆలోచిస్తున్నారు అనమాట ఆయన. సో ప్రతి ప్లేస్ని ఒక్కొక్క రకంగా ఇక్కడ చూసారా మీకు వైట్ కలర్లో, అది కూడా ఒక బ్యూటిఫుల్గా ఉంది. మనం ఫోటో షూట్ చేసుకోవడానికి కానీ లేకపోతే ఏదైనా ఫంక్షన్, పూజలు ఏది చేసుకున్నా చాలా బాగుంటుంది. సో ఒక పార్ట్ని ఆయన ఒక్కొక్క డిజైన్ చేస్తున్నారనమాట. సో దాంట్లో అయితే చాలా నచ్చింది ఇక్కడ అంతా. సో మనకి ల్యాండ్ కానీ ఏరియా కానీ చుట్టూరు మొత్తం అంతా ఇలా అరటి చెట్లు, మామిడి చెట్లు అండ్ ఏది వై నాట్ ఏమీ లేనట్లు ఏమీ లేదండి. సో చాలా బాగుంది. ఇంకా మీరు చూస్తూ ఉంటే ఇంకా అక్కడి నుంచి వెళ్ళాలనిపించదు అనమాట. మేము ఫామ్కి వెళ్ళినప్పుడు కొన్ని ప్లెజెంట్ క్లైమేట్లో మీరు వెళ్తే ఇంకా నచ్చుతుంది మీకు. సో గుడివాడ నాగరత్నం గారు అయితే చాలా అవార్డ్స్ సాధించారండి. TV9లో నవ నక్షత్ర
అనే అవార్డ్ కేటగిరీ 2022 కేటగిరీలో ఆర్గానిక్ ఫార్మర్గా చేశారనమాట, అగ్రికల్చర్ కేటగిరీలో. సో చాలా బాగా అనిపించిందండి. అండ్ నేను కాన్సెప్ట్స్ తెలుసుకుంటూ కొద్దీ ఇంకా వావ్ ఎంత బాగా చేస్తున్నారు అనేది. సో నేను ఇక్కడైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను. ఫుల్ మొత్తం ఇలా మొత్తం ఫార్మింగ్ అంతా చూస్తున్నాను. అండ్ ఎంత ల్యాండింగ్ తిరుగుతూనే ఉన్నామన్నమాట. ఎంత పెద్దది, మనకి ఒక్కొక్క క్రియేటివిటీతో చేస్తుంటే అస్సలే బోరే కొట్టలేదు. సో న్యాచురల్ ఫంక్షన్ హాల్ అని పెట్టి చెప్పాను కదా, ఇక్కడ ఎలాంటి ఫంక్షన్స్ అయినా చేసుకోవచ్చు అన్నారు. థీమ్స్ కూడా మనకి న్యాచురల్ ఫార్మింగ్ థీమ్స్లో చేస్తున్నారండి. మనకి ఏ థీమ్ కావాలంటే ఆ థీమ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అన్నీ మన పండించుకున్న దాంతో మనమే చేస్తున్నట్లు. సో ఫ్లేవర్స్ కానించి, ఫుడ్ కానించి అన్నీ అనమాట. సో టీ, కాఫీ కూడా వాళ్ళ ఫామ్లో కౌస్, బఫెల్లోస్ ఇవన్నీ ఆయన పెంచుతున్నారు. దానిలోంచి ఫ్రెష్గా మనకి మిల్క్ ఏది ఉంటుందో ఆ మిల్క్తోనే ఆయన చేస్తారంట అన్ని సప్లైస్. సో చాలా బాగా అనిపించిందండి. ప్రతిదీ పాయింట్ టు పాయింట్ చెప్పాలంటే హీ సో గ్రేట్. నాకు మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి ఇంకా థాట్స్, మన ఏమైనా థాట్స్ ఉంటే ఆయనతో షేర్ చేసుకుంటే అవి కూడా ఆయన ఫ్యూచర్లో ఇంప్లిమెంట్ చేస్తామంటున్నారు. సో మన టీనేజర్స్లో మనకి ఎక్కువ థాట్స్ రావాలి. సో ఆయనకి ఎక్కువ థాట్స్ వచ్చి ఆయన ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నారు. సో మనకి ఏమైనా థాట్స్ ఉంటే ఆయనతో డెఫినెట్గా షేర్ చేసుకోవచ్చు. మనం చాలా ఫ్రీగా మూవ్ అవుతున్నారు మాతో. ఇంకా మీరు ఇలా చూస్తూ ఉన్న కొద్దీ వస్తూనే ఉన్నాయన్నమాట. సో ఇక్కడైతే నాకు హల్దీ థీమ్ లాగా కనిపించింది. చూసారు ఎంట్రన్స్ ఎంత బాగుందో, బెల్స్ మోడల్ కూడా అన్నీ చేయిస్తున్నారు. సో ఇంకా మన చాలా ఇంప్లిమెంట్ చేయొచ్చండి. సంగీత్ చేసుకోవచ్చు, మెహందీ అని చెప్పి అన్నీ మన పెళ్లిలో ఎన్ని రిచువల్స్ ఉంటాయో అన్ని రిచువల్స్ మనం ఇక్కడ దగ్గరుండి చేయించుకోవచ్చు. సో ఇవి చూసారా, మంచి సెటప్ వేసుకొని మంచిగా ఒక అంటే గుడి థీమ్తో కూడా మనం చేసుకోవచ్చు అన్నీ. ఇక్కడ దేవుళ్ళు అన్నీ ఉన్నాయన్నమాట, బాగా పెట్టారు. అన్నీ ఏదో అక్కడ పెట్టి ఆర్టిఫిషియల్గా పెట్టారని కాదండి, రాయితో చెక్కినవి శిల్పాలు కానీ అన్నీ చూసారు ఎంత బాగున్నాయో. హెల్దీ థీమ్లో ఉన్నాయి. ఇక్కడ చేసుకుంటే సూపర్ ఉంటుంది అసలు. ఇక్కడ కూడా చూస్తూ ఉంటే మీకు బ్యాక్గ్రౌండ్లో చక్రాల కింద కనిపిస్తూ ఉంటాయి. సో వాటిలో కూడా ఆయనే డిజైన్ చేసి పెయింటింగ్ వేయించి ప్రతిదీ హ్యాండ్మేడ్ దొరికిన వాటిల్లో ఏది ఇంప్లిమెంట్ చేయాలి, నేచర్ నుంచే తేవాలి అని చెప్పి ప్రతిదీ అలా చేశారంట. సో గ్రేట్ఫుల్ కదా. మనం ఇలాంటి మనిషి గురించి తెలుసుకోవడం ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేనైతే. సో మీరు కూడా కంపల్సరీ విజిట్ అవ్వండి. విజిట్ అయితే మీకు ఇంకా క్రియేటివ్ థాట్స్ వస్తాయని మీ పిల్లలకి లేకపోతే అందరికీ చూపిస్తే ఒక ఫార్మర్ కష్టాలు ఏంటి అండ్ ఎలా చేయొచ్చు ఒక ఫార్మర్ అనేది. ఇక్కడ చూసారా, నాకు ఎంత బాగా నచ్చింది ఈ ప్లేస్ అన్నిటికన్నా. ఎప్పుడో నేను చాలా చిన్నప్పుడు చూశాను, ఎప్పుడు ఊగలేదు కూడా ఇలాగా. సో ఇలా చెట్టుకి ఇలా టైల్స్తో పెట్టారనమాట. చాలా ఎంజాయ్ చేశాను నేను, చూడండి మీరే. సో చిన్న జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నట్లు అలా చాలా ఎంజాయ్ చేశాను అనమాట. సో అలా టైర్లో అలా ఊగుతూ ఉంటే ఎంత బాగుందో. చుట్టూరు నేచర్, అన్ని చెట్లే. సో ఫ్రెష్ ఎయిర్ ఎంత బాగా అనిపిస్తుందంటే ఇంకా మన లైఫ్ని ఇలా లీడ్ చేస్తే చాలు. ఇంకా మనకి లైఫ్లో ఏమీ వద్దు, ఏముంది ఆర్గానిక్తో తింటున్నాము, ఇలా నేచర్ని ఫీల్ అవుతున్నాము, ఇలా బతికితే ఎంత హ్యాపీగా బతకచ్చు కదా అందరము. సో అందరి లైఫ్లో ఇది చాలా కష్టము, ఎందుకంటే మన సాఫ్ట్వేర్ సైట్స్ ఇవన్నీ బిజీ లైఫ్ అయిపోయినాయి అందరివి. సో మీరు మీ పిల్లలకి ఏం నేర్పుతారు? ఫార్మర్ అనేది కూడా ఒక జాబ్. వాళ్ళు లేకపోతే మనకి ఫుడ్ అనేదే ఉండదు. అది బేసికల్గా అందరికీ తెలిసిందే. కానీ మనం పిల్లలకి ఏంటంటే సాఫ్ట్వేర్ అవుతావా, లేకపోతే డాక్టర్ అవుతావా, లేకపోతే ఇంజనీర్, ఇటు సైడే మనం చూపిస్తాం. కానీ మనకి ఇదొక ప్రొఫెషన్ ఉంటుందని పిల్లలు కూడా ఇప్పుడు గుర్తించట్లేదు. సో ఇన్ని ఇన్స్పిరేషన్ కింద తీసుకుని ఇంత ఎకర్స్లో ఇంత మేనేజ్ చేస్తున్నారంటే ఒక్కరే, ఎంత బాగుంటుంది. ఇక్కడ చూసారా తాబేలు ఎంత క్యూట్గా ఉందో. ఇలా కొన్ని చిన్న పాండ్స్ పెట్టారు. అక్కడ పాండ్స్లో తాబేలు వాటిలో కూడా ఉన్నాయన్నమాట. అండ్ ది ఫైనల్ పార్ట్, మాకైతే అక్కడ అరటి భోజనం పెట్టారండి ఆయన మేము వచ్చినప్పుడు. ఇంకా ఇంక ఇది ఉంటే సరిపోతుంది అని ఫుల్ నేచర్ ఇలా
వాళ్ళ టేబుల్స్ కూడా చూసారా, ఇంకా సెటప్ వేస్తారనమాట. పర్మనెంట్ గా ఒక రాయి వేసేసి ఒక దిమ్మలాగా ఉంది. సో చుట్టూరు చూస్తే మనకి చెట్టులు అవన్నీ ఉంటూ అలా అరిటాకుల్లో భోజనం చేస్తే ఎంత ఫీల్ ఉంటుంది కదా. సో మేము ఆ డే అయితే చాలా ఎంజాయ్ చేసాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గుడివార నాగరత్నం నాయుడు గారికి అయితే ఈ అన్ని క్రెడిట్స్ ఆయనకే వెళ్తాయి. సో మేము ఇప్పుడు వచ్చి అలాగా అన్ని అబ్జర్వ్ చేసి అన్ని ఆయన థాట్స్ విని అవన్నీ చూసి ఇలా భోజనం చేయడం. ఇక్కడ బోర్ వాటర్లోనే మొత్తం వాళ్ళు తాగునీరు అంటండి అది. సో అన్నీ చాలా ఫ్రెష్గా వస్తున్నాయి. అండ్ ఇక్కడ వచ్చిన మన ఎంట్రన్స్ వచ్చిన వెంటనే ఇక్కడ మనకి ఇలా వినాయకుడితో ఉంటుందన్నమాట. సో చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ ఆయన ఏమేమి అవార్డ్స్ సాధించారు ఇవన్నీ మనకి ఇలా బ్యానర్ రూపంలో ఉన్నాయన్నమాట. మీకు కంపల్సరీ ఆయన గురించి సెర్చ్ చేయండి, మీకు ఇంకా పేజీలు వస్తాయి. గుడివాడ నాగరత్నం నాయుడు గారు ఫార్మింగ్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. అన్నీ చాలా సీఎంస్ అండ్ ప్రెసిడెంట్స్ ఆయన కలిశారు, ఆయన మాట్లాడారు, అవార్డ్స్ సాధించారు. నాకు తెలిసి ఒక 300 అవార్డ్స్ వరకు ఆయన సాధించారంటండి. హౌ గ్రేట్ హీ ఈస్. అండ్ మనం కూడా ఫార్మింగ్ ప్రొసీజర్ నేర్చుకుని మనం కూడా ఎంతో కొంత, నాట్ ఓన్లీ ఇంత ల్యాండ్తో మనం చెయ్యాలి అనేది ఏమీ లేదు, జస్ట్ మనకున్న మా ప్రాపర్టీస్లో మనకున్న స్థలంలో ఇలా కొన్ని ప్లాంట్స్ పెంచుతూ చేయాలనేదే నా డ్రీమ్ అనమాట. సో చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ ఫొటోస్ తీసుకున్నాను, ఎంత బాగా వచ్చాయో నేచర్లో అయితే చాలా బాగా వచ్చాయి. సో ఇక్కడ నేను మా హస్బెండ్ అయితే మొత్తం చాలా ఎంజాయ్ చేసాం. మా హస్బెండ్కి నాకున్న డబల్ ఇష్టం అనమాట నేచర్ అంటే. సో నన్ను ఇక్కడ తీసుకొచ్చారు, ఏముంటుంది బోరింగ్ అని అనుకున్నా. కానీ ఇక్కడ నేను లిటరల్గా మార్నింగ్ మేము 10కి వచ్చిన వాళ్ళము, ఈవినింగ్ 6 వరకు ఇక్కడే ఉన్నామండి. అంటే మీరే తెలుసుకోవచ్చు మేము అక్కడ ఎంత ఎంజాయ్ చేసాం, ఎంత ఎక్స్ప్లోర్ చేసాం అనేది. ప్రతి ప్లేస్ ఏదో ఒక థీమ్తో ఉందనమాట. సో బాగా నచ్చింది. మనం వాటిని ఎలా చేసుకోవచ్చు మన ఫంక్షన్స్కి ఆర్ ఎనీవే మనం ఎలాగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అని చాలా బాగా అనిపించింది. సో ఇక్కడ చూసారా ఒక గ్రౌండ్ టైప్ ఉంది, అది చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఆవులు మీరు చూసినట్లయితే నాగరత్నం నాయుడు గారు ఇలా ఆవులను కూడా పెంచుతారు. ఫ్రెష్ మిల్క్ అండ్ గీతో ఆయన ఇవన్నీ ఆయనకున్నంత వరకు ఆయన ఆర్గానిక్తోనే తాగుతూ ఉంటారనమాట. సో అది ఒక గ్రేట్ థింగ్. ఇప్పుడు ఉన్న ఇయర్స్లో జనరేషన్స్లో మనకి ఆర్గానిక్ ఫుడ్ దొరకట్లేదు, అన్ని పెస్టిసైడ్స్ వేసి అన్నిటినీ అలాగే పెంచుతున్నారు. సో ఆయన చేతులతో ఆయన పెంచుకున్న ఫుడ్ని ఆయన తింటున్నారు. ఈ ఏజ్లో కూడా ఆయన ఎంత స్ట్రాంగ్గా ఉన్నారంటే దానికి రీజన్ మాత్రం ఆర్గానిక్ ఫుడ్ ఆర్ ఎనీథింగ్ అని చెప్పచ్చు మనము. సో ఇక్కడైతే మేము చాలా ఎంజాయ్ చేసాము అండ్ చాలా ఫొటోస్ అండ్ అన్ని దిగాము అనమాట. అండ్ చాలా నేర్చుకున్నాము ఫార్మింగ్ గురించి. నాకైతే ది బేసిక్స్ తెలుసు ఫార్మింగ్ గురించి, కానీ ఇంత ఉంటుందని ఇలాగే తెలుసుకున్నాను నేను దీని ద్వారా. అండ్ ఇక్కడ చూసారా మనకి చినుకుతారు అంటారు కదా, సో నాకు దాన్ని ఏమంటారో తెలీదు. సో అవి కూడా ఇక్కడ ఫస్ట్ టైం చూసాను అనమాట, నేను ఇంకెప్పుడు చూడలేదు. ఇక్కడ ప్రతిదీ చాలా ఇన్నోవేటివ్గా ఉంది. అక్కడ ఐ లవ్ యూ నేచర్ అని బోర్డ్స్ పెట్టడం కానీ అన్ని చాలా బాగున్నాయి. సో మేము బాగా ఎంజాయ్ చేసాం. అండ్ లాస్ట్లో ఇక్కడ నాగరత్నం గారు మాకు ఒక పిక్ కూడా ఇచ్చారనమాట. సో దిగేసాము పిక్స్. అండ్ ఇక్కడ దిగిన పిక్స్ అన్ని మీకు ఇక్కడ లాస్ట్లో పోస్ట్ చేస్తున్నాను. చాలా బాగా వచ్చాయండి పిక్స్ అయితే. నేచర్లో మనం రియల్గా వెనకాల బ్యాక్గ్రౌండ్ సెట్ చేసి పెట్టుకున్న వాటి కన్నా ఇక్కడ ఎంత బాగున్నాయో పిక్చర్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి. అండ్ అక్కడ ఆయన చేసినవన్నీ దాంట్లో పిక్స్ దిగుతుంటే మనకి చాలా క్రియేటివ్గా ఉన్నాయన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఈ వీకెండ్ మీ ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయండి. దట్స్ ఇట్ టుడే వీడియో. Thank you for watching. Please do like, share and subscribe to our channel, and don't forget to hit bell icon to see more videos. Bye bye.